అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్లో ఉన్న విశేషాలు ఏంటి అంటే, ఒకటి స్వామివారి పరకామణికి సంబంధించింది కుంభకోణం. దానికి కోర్టు ఇప్పుడు కొత్తగా ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఆ ప్రొసీడింగ్స్కి సంబంధించిన అంశాలు ఏంటి, ఈ మరి కాల వ్యవధి ఏంటి, దానికి సంబంధించింది. అలాగే మరొకటి, ఈ కల్తీ మద్యానికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడితే లైట్ డిటెక్టివ్ టెస్ట్కి నేను రెడీ, నాకు లైట్ డిటెక్టర్ పెట్టండి అని అంటూనే ఇప్పుడు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నారు. వాటితో ఈరోజు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ పరకామణి స్వామివారి ఆలయానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు, అది ప్రసాదం దగ్గర నుంచి చివరికి పరకామణి దానికి సంబంధించి కొన్ని డాలర్లు ఏ రకంగా తస్కరించారు అనేది వీడియో ఫుటేజ్తో సహా దొరికింది కదా. దానికి సంబంధించి తాజాగా హైకోర్టు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ పైన మీ విశ్లేషణ సార్. ఈ పరకామణి చోరీ అంశం, ఆ చోరీకి బాధ్యుడిగా రవికుమారు, అలాగే ఆ చోరీ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న విజిలెన్స్ అధికారిగా సతీష్ అంశం గత కొన్నాళ్ళుగా మనం మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరగడం చూస్తున్నాం. అవును. దాని మీద చాలా రకాలైన చర్చలు కూడా జరిగాయి. అసలు ఒక చోరీ కేసు లోక్ అదాలత్లో రాజీ పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారు, అసలు ఆ కన్సర్న్ న్యాయస్థానం రాజీ పిటిషన్ ఎలా ఎలో చేసింది అని కూడా న్యాయస్థానాన్ని, న్యాయమూర్తి గారిని కూడా ఈ అంశంలో అంటే చాలా విస్తృతంగా చర్చనీయాంశం అయింది వాస్తవం. ఇటువంటి పరిస్థితిలో తిరుపతికి సంబంధించిన జర్నలిస్టు శ్రీనివాసులు అతను ఈ అంశాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి ప్రాపర్ వేలో ఈ కేసు విచారణ జరగటం లేదు, ఈ కేసు విచారణలో ఇప్పటికీ అప్రూవల్గా మారటానికి కొందరు అధికారులు, అలాగే స్వయాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ కుటుంబం కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వారు కూడా ఈ అంశం పట్ల కొన్ని వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. పదే పదే ఈ అంశంలో చాలా అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి అన్న అంశాలను వారు లేవనెత్తా ఉన్నారు. అసలు ఈ కేసు మూలాల్లోకి వెళ్ళి మాట్లాడదాం. తిరుమల శ్రీవారి హుండీలో సహజంగా భక్తులందరూ వారి వారి శక్తి కొలది వారికి తోచిన కానుకలు విరాళంగా వేస్తూ ఉంటారు. కానుకలు సమర్పించుకుంటారు, విరాళం కూడా అంటానికి వీలేదు. తమ తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే కొందరు విదేశాలకు సంబంధించిన, అంటే భారతీయులే విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, శ్రీవారి భక్తులు, వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు వారి వారి దేశాలకు సంబంధించిన కరెన్సీని హుండీలో వేస్తూ ఉంటారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది, పరకామణి లెక్కింపు అంటారు. అవును. ఆ లెక్కింపు ప్రక్రియలో చాలామంది వాలంటీరింగ్ చేస్తారు, చాలామంది పర్యవేక్షించే ఉద్యోగులు ఉంటారు. అవును. ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆ హుండీ నిండిపోతే తీసి ఇంకొక హుండీని ఏర్పాటు చేస్తూ ఇలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా దశాబ్దాల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అవును. అలా కొనసాగే క్రమంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టెన్యూర్లో బోమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా ధర్మారెడ్డి గారు టీటీడీ ఈఓగా కొనసాగుతున్న సందర్భంలో ఒకనాడు ఆ పరకామణి లెక్కింపు సందర్భంగా అక్కడ విదేశీ కరెన్సీని పర్యవేక్షించే అధికారి రవికుమార్. ఓకే. అంటే ఈ హుండీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఆ విదేశీ కరెన్సీని సమర్పిస్తారు కదా. అవును. ఈ మొట్టమొదట ఈ హుండీలో నోట్లు కేటగరైజ్ చేస్తారు. ఓకే. 500 డినామినేషన్ ప్రకారం 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 100 రూపాయలు, 50 ఇట్లా వాటిని విడగొట్టి తర్వాత వాటిని ఆయా డినామినేషన్స్ ప్రకారం బండిల్స్ చేసి కాయిన్స్ని కూడా, ఆ కాయిన్స్ని కూడా ఏం చేస్తారంటే, నేను చిన్నప్పటి నుంచి గమనించేవాడిని, జల్లెడలు ఉంటాయి. అవును. ఏ డినామినేషన్కి తగిన విధంగా ఆ డినామినేషన్ జల్లెడ నుంచి ఆ కాయిన్స్ దిగిపోతూ ఉంటాయి.
ఇలా లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అవును. వీటిలో మరి విదేశీ కరెన్సీని అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. వాటిని టీటీడీ ద్వారా అధికారికంగా అసలు ఏ ఏ దేశాల కరెన్సీ వచ్చింది, ఎంత కరెన్సీ, వాటిని లెక్కింపు చేసుకొని వాటికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఈరోజు హుండీ లెక్కింపులో అమెరికన్ కరెన్సీ ఇంత వచ్చింది, ఆస్ట్రేలియన్ కరెన్సీ ఇంత వచ్చింది, రైట్, సింగపూర్ డాలర్లు ఇన్ని వచ్చాయి, గల్ఫ్ నుంచి దీనార్లు ఇన్ని వచ్చినాయి అని చెప్పని ఏ ఏ దేశ కరెన్సీని బట్టి వాళ్ళు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ఓకే. ఈ నమోదు చేసుకునే కన్సర్న్ అధికారి ఉంటాడు కదా, రవికుమార్ అతని పేరు. అతని దగ్గరికి ఈ హుండీలో నుంచి తెచ్చిన కరెన్సీ అతని దగ్గర పెట్టినప్పుడు అతను కొన్ని డాలర్ల నోట్లని, $100 నోట్లని అతను అంటే సొంతంగా తస్కరించడం సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. అవును. ఈ సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ అధికారులు జరుగుతున్న ఈ దొంగతనాన్ని పసిగట్టారు. పసిగట్టి అతన్ని సోదాలు చేశారు. సోదాలు చేస్తే అతను తన శరీరంలోనే ఈ దొంగతనం చేసిన నోట్లను దాచుకోవడానికి ఒక అర కుట్టించుకున్నాడంట. అంటే మామూలు మనం కంగారు పిల్లల్ని దాచుకోవడానికి పొట్టలో ఒక సంచి పెట్టుకుంటుంది కదా, అవునవును, అలాగే ఇతను కూడా ఈ దొంగతనం చేసిన శ్రీవారి సొమ్ముని దాచుకోవడానికి తన ఒంట్లో ఒక అర కుట్టించుకున్నాడు. అది కూడా పసిగట్టారు. అతను దొంగతనం నిర్ధారణ అయింది. $900 నోట్లు, అంటే 9x100, $900 ఆ రోజు అతను చోరీ చేసినట్టుగా నిర్ధారణ. ఆ రోజు మనకు బయట వస్తున్న స్పెక్యులేషన్ అయితే ఆ రోజు వాస్తవం ఇంకా చాలా ఎక్కువ దొంగతనం జరిగింది, కానీ మేనేజ్ చేసి 900గానే నమోదు చేశారు అని చెప్పని కూడా వార్తలు వచ్చాయి. ఓకే. అయితే ఈ క్రమంలో అతని అంటే అసలు నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ డ్యూటీలో ఉన్నావు, ఈ రోజే $900 కొట్టేసావు అని అంటే అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది, వీటి ద్వారా నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుంటావు ఏంటి అనేది మరి ఈ విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. దొంగ సొమ్ము కూడా రికవర్ అయింది. అవును. అతన్ని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తూ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు దొంగతనం కేసు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు ఇంకొకటి అతను ఉద్యోగ విధుల్ని దుర్వినియోగం చేశాడు. అది ఇంకొక సెక్షన్. రైట్. నిన్న అక్కడ కస్టోడియన్గా నీకు ఆ ఉద్యోగ విధులు అప్పచెప్పారు. అవును. నువ్వు ఆ విధుల్ని అతిక్రమించి నువ్వే కొట్టేస్తున్నావు. కొట్టేయటం ఒక నేరం, నీ అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఇంకో నేరం. మరి అతను మీద నమోదైన ఈ ఆరోపణల నేపథ్యంలో ఏ స్టేజ్లో కూడా అతనికి బెయిలబుల్ ఎఫెన్స్ కాదు, నాన్ బెయిలబుల్ ఎఫెన్సే అతని. 7 సంవత్సరాల లోపు శిక్షకు గురయ్యే సెక్షన్ కాదు. రైట్. అటువంటప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తూ 41A నోటీసు ఇచ్చి ఎలా పంపిస్తారు అతన్ని? కానీ పోలీసులు పంపించారు. 41A నోటీసు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయకుండా, విచారించకుండా పంపించేశారు. ఇక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలైంది. రైట్. ఈ కన్సర్న్డ్ టీటీడీ పాలక మండలి, కన్సర్న్డ్ టీటీడీ ఉన్నతాధికారులు వీళ్ళందరికీ అప్పుడు ఇతను ఈ విధంగా కొట్టేసి ఎన్ని ఆస్తులు సమకూర్చుకొని ఉంటాడు ఏంటి అని చెప్పని ఇంకా అతన్ని బెదిరించడం మొదలుపెట్టారు. రైట్. మనకందరికీ అందుతున్న సమాచారం మేరకు సుమారుగా ఒక 100 కోట్ల రూపాయల ఆస్తులు అతను సంపాదించినట్టుగా వాళ్ళకి నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన తర్వాత తిరుపతి రూరల్ మండలానికి సంబంధించిన ఒక 3 సర్వే నెంబర్లు, అలాగే తిరుపతి రూరల్ మండలానికి సంబంధించిన 3 సేల్ డీడ్లు, ఓకే, అలాగే చెన్నైలో 2 సేల్ డీడ్లు అతని దగ్గర నుంచి తిరుమల శ్రీవారి సంస్థానానికి అంటే టీటీడీకి ఒక 5 ఆస్తులు రాయించారు. అతను నేను తిరుమల శ్రీవారి సొమ్ము ఈ రకంగా కొట్టేసి దొంగగా ఈరోజు నిర్ధారణ అయ్యాను అని చెప్పని పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుందని చెప్పని పశ్చాత్తాపంతో రాశాడా, లేదు నువ్వు ఇలా రాస్తే తప్పితే నేను వదిలిపెట్టమని చెప్పని బెదిరించారా, ఏమైనా సరే ఒక 5 ఆస్తులు అయితే టీటీడీకి రాశారు.
ఆ తర్వాత ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని అందరూ కలగలిసి పంచుకున్నారు, ప్రైవేట్ సెటిల్మెంట్ అది అని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక విస్తుకొలిపే అంశం ఏంటి అంటే, ఈ విజిలెన్స్ అధికారి సతీష్ అతనే ఫిర్యాదు చేసింది. అవును, ఫిర్యాదుదారుడిగా అతను లోక్ అదాలత్లో రాజీ పిటిషన్ ఫైల్ చేశాడు. మళ్ళీ ఈ సతీష్ అంటే ఇక్కడ ఒక దొంగతనం చేసిన దొంగతోటి, దొంగ సొమ్ముతో పట్టుబడ్డ వ్యక్తితోటి, తనకు తాను అడ్మిట్ అవుతూ టీటీడీకి తన ఆస్తులు విరాళంగా ఇచ్చిన వ్యక్తితోటి, మరి అంటే మనం గ్రామాల్లో జరిగే కొన్ని పంచాయతీలు చూస్తూ ఉంటాం. అంటే స్థానిక నాయకుడిగా నేను కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యా కాబట్టి నేను చెప్తున్నా. రైట్, ఏదైనా ఒక సంఘటన జరిగితే నీకింత తప్పేస్తున్నావు అంటారు. వాడు ఆ తప్పు కడితే ఇక ఆ ఇష్యూ అక్కడితోటి మా సెటిల్మెంట్. అటువంటి ఒక ప్రైవేట్ పంచాయతీ చేశారు వీళ్ళు. ఈ ప్రైవేట్ పంచాయతీలో నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నావు కాబట్టి ఈ సంపాదించుకున్న ఆస్తుల్లో టీటీడీ కొన్ని రాసేయి, మరి కొన్ని పంచాయతీ చేసిన పెద్దలం మేము ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్పు. సరే, నేను ఇందాక గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇష్యూస్ అన్అఫీషియల్, అవును, కానీ ఇక్కడ అధికారికంగా కేసు నమోదైంది. కేసు నమోదయ్యి ఉండి విచారణ జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రభుత్వాధికారి, టీటీడీ విజిలెన్స్ అధికారి అతనిచ్చిన ఫిర్యాదు అతను ఎలా రాజీ పడుతున్నాడని చెప్పని పిటిషన్ ఫైల్ చేయగలుగుతాడు? అదే కదా. అంటే ఇవాళ ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వాలు రాజీ పడవు. అవును, రేపు రోజున న్యాయస్థానంలో ఆ కేసుని రుజువు చేయలేక కేసు కొట్టివేయబడితే కొట్టివేయబడచ్చు. అవును, కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా రాజీ పిటిషన్ ఫైల్ చేయకూడదు. ప్రభుత్వ పరంగా రాజీ పిటిషన్ ఫైల్ చేశారు. లోక్ అదాలత్లో ఆ కన్సర్న్ న్యాయమూర్తి గారు కూడా ఇదేంట్రా బడుద్దాయిలు, ఈ దొంగతనం కేసు వాడు దొంగ సొమ్ముతో రికవర్ అయిన తర్వాత ఇది మీరు రాజీ చేసుకోవడం ఏంటని చెప్పని వాళ్ళని మందలించి, ఖండించాలి కదా వాళ్ళని మందలించి ఈ పిటిషన్ రిజెక్ట్ చేస్తాను అనాల్సిన దగ్గర, సరే మీకు నాకంటే చట్టం తెలీదు, చట్టంలో ఉండే లొసుగులు తెలియదు మనకి, మనం కామన్ సివిలియన్స్. అవును, కానీ న్యాయమూర్తి గారు అంటే చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన ఉన్నాయనే కదా న్యాయమూర్తిగా ఉంది. అవును, ఆయన కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా ఆ రాజీ ప్రతిపాదన ఎలో చేస్తూ రాజీ పిటిషన్ ఎలో చేశారు. లోక్ అదాలత్లో పరిష్కారం అయింది. అవును, అంటే మనకి కొన్ని ఇందాక చెప్పినట్టుగానే బట్టిప్రోలు పంచాయతీ అంటారు మన గుంటూరు జిల్లాలో చాలా ఎక్కువగా వాడే పదం. ఓ బట్టిప్రోలు పంచాయతీ చేసి ఇంత పెద్ద ఇష్యూని ముగించారు. ఈ ముగించిన పర్యవసానం ఈ మధ్యకాలంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ హయాంలో ఈ విధంగా తిరుమల శ్రీవారి హుండీ సొమ్ముని కొట్టేస్తే బట్టిప్రోలు పంచాయతీ చేసి దీన్ని ముగించారు. ఇది ముగించడానికి వీల్లేదు అని చెప్పని ఎప్పుడైతే ఇది ఇష్యూ వెలుగులోకి వచ్చిందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అరే ఇట్లాంటి ఇష్యూ ఎట్లా ముగిస్తారు, ఎట్లా రాజీ చేస్తారు, అసలు దీని మీదలో ఉన్న ఈ మతలబ్ ఏంటి, ఈ రవికుమార్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకున్న ఆస్తిపాస్తుల వివరాలు, ఈ ఆస్తిపాస్తులు ఎవరెవరి పేరిట బదలాయింపు జరిగినాయి, ఓకే, అలాగే ఈ సీసీటీవీ ఫుటేజీ, ఈ సీసీటీవీ ఫుటేజ్కి తర్వాత అతను నమోదు చేసిన కేసు, నమోదు చేసిన తర్వాత లోక్ అదాలత్లో దాఖలు చేసిన రాజీ పిటిషను, దీన్ని రాజీ చేసుకోవడానికి అనుమతి ఎవరిచ్చారు అతనికి, అసలు ధర్మకర్తల మండలిలో దీని మీద చర్చ జరిగిందా, ధర్మకర్తల మండలి దీని మీద నిర్ణయం తీసుకుందా, ఇవన్నీ కూడా టీటీడీని ఒక అఫిడవిట్ వేయమన్నారు. అలాగే సిఐడిని మీరు రికార్డ్స్ మొత్తం సీజ్ చేయమన్నారు. ఓకే, సీజ్ చేయమన్న తర్వాత సిఐడి వైపు నుంచి కూడా సక్రమంగా సకాలంలో సీజ్ చేయలేదు అని చెప్పని హైకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ అయింది. మీరెందుకు టైం బౌండెడ్గా మేము సెప్టెంబరు 2వ వారంలో మీకు ఉత్తర్వులు ఇస్తే మీరు అక్టోబరు 2వ వారం వరకు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పని సీరియస్ అయిన తర్వాత అప్పుడు సిఐడి అడిషనల్ డీజీ ఐఎన్ఆర్ గారు డీజీ హోదాలో ఉన్నారు. ఆయన అడిషనల్ డీజీ కూడా కాదు, వారే స్వయంగా తిరుపతి వెళ్ళి ఒక రోజు మొత్తం అక్కడ విచారణ చేసి అందరు వాంగ్మూలాలు నమోదు చేసుకొని ఆ రికార్డులు మొత్తం సీజ్ చేసి వాటిని సీల్డ్ కవర్లో హైకోర్టుకు అప్పచెప్పారు. ఓకే,
అప్పచెప్పిన తర్వాత టీటీడీ ఈఓ గారిని కూడా ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు హైకోర్టు నుంచి చాలా స్పష్టమైన సూటైన ఉత్తర్వులు ఇచ్చారు. రవికుమార్ ఆస్తులు, రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులు అంటే ఒక స్టిపులేటెడ్ టైం అతని డ్యూటీలో చేరిన దగ్గర నుంచి అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ కొనుగోలు చేసిన ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఆ ఆస్తులు ఎవరెవరికి బదలాయింపు జరిగినాయి, వీటన్నిటి వివరాలు సేకరించమన్నారు. సిఐడిని ఇమ్మీడియట్గా విచారణ బిగిన్ చేయమన్నారు. బిగిన్ చేసి ఈ వివరాలు మొత్తం సేకరించండి. అలాగే నాటి బోర్డు చైర్మను, నాటి బోర్డు ఉన్నతాధికారులు వాళ్ళ ప్రమేయం ఏంటో నిర్ధారణ చేయండి. అసలు ఈ బట్టిప్రోలు పంచాయతీకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, చేసింది ఎవరు, ఈ ఆస్తులు టీటీడీకి రాయించింది ఎవరు, ఇంకా మిగిలిన ఆస్తులు కొట్టేసింది ఎవరు, వీటన్నిటి మీద నిగ్గు తేల్చమన్నారు. నిగ్గు తేల్చమంటమే కాదు, డిసెంబర్ 2వ తారీఖులోగా దీని మీద మీరు విచారణ పూర్తి చేసి రిపోర్ట్ న్యాయస్థానానికి సబ్మిట్ చేయమన్నారు హైకోర్టుకి. అంటే ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంటే మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం, టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి కొన్ని ఉత్తర్వులు విడుదలైన సందర్భంగా ఆ టైం లిమిట్ని ఎక్స్టెండ్ చేసుకుంటా విచారణ ఇంకా కొలిక్కి రాలేదు, ఇంకా ముగింపు స్టేజ్లో ఉంది, ఇంకా కొందరు విచారించాల్సి ఉంది, మాకు ఇంకొక 10 రోజులు ఇవ్వండి, నెల రోజులు ఇవ్వండి అని చెప్పని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంత క్రూషియల్ ఇష్యూ, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఇష్యూ, పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో లిప్తమాత్రపు దర్శనం కోసం అక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారికి చెల్లించిన కానుకల్ని ఎవరో కొందరు వ్యక్తులు, కొందరు పాలక మండలి సభ్యులు, కొందరు ఉన్నతాధికారులు కలగలిసి పంచుకున్నారు అన్న ఆరోపణ ఇవాళ కోట్లాది మంది భక్తుల్లో చాలా తీవ్రంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో, ఇష్యూ స్వయంగా హైకోర్టు దృష్టికి వచ్చిన నేపథ్యంలో, హైకోర్టే స్వయంగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో 100% సమర్థవంతమైన అధికారులతోటి ఆల్రెడీ రికార్డ్స్ అన్ని సీజ్ అయి ఉన్నాయి. ఈ అతనికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలు అతనే వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పని అంటున్నారు. అలాగే ఈ రాజీ పిటిషన్ ఫైల్ చేసిన ఈ సతీష్, ఇతను కూడా ఆ హక్కు నాకుంది అని చెప్పని అఫిడవిట్ వేసాడంట. రాజీ చేసుకునే హక్కు నాకుంది అని చెప్పి. మరి ప్రభుత్వాధికారిగా ఉండి ప్రభుత్వం ద్వారా నమోదు చేసిన కేసులో రాజీ చేసుకునే హక్కు ఏ వెసులుబాటు ప్రకారం అతనికి ఆ హక్కు దక్కలపడింది అనేది కూడా రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అతని రాజీ పిటిషన్ ఫైల్ చేయాల్సి వచ్చింది అనేది అతన్ని కూడా విచారించి ఉగ్గుపాలతో రాబట్టాలి అంటారు. మామూలుగా మనకి ఏం చెప్తారంటే ఆ ఉగ్గిన్నెలతోటి చిన్నప్పుడు పాలు తాగిస్తారు, వీడి దగ్గర నుంచి ఉగ్గుపాలతో కూడా నిజం రాబట్టాలరా అంటారు. ఆ విధంగా ఈ సతీష్ దగ్గర నుంచి కూడా ఉగ్గుపాలతోటి నిజాన్ని రాబట్టి అసలు సిసల దోషుల్ని చట్టం ముందు, సమాజం ముందు వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారణ చేసే విధంగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, బోమన కరుణాకర్ రెడ్డి తానే అసలు తిరుమల శ్రీవారికి తొలి భక్తుణ్ణి అన్నట్టుగా, అసలు తనంతటి డివోషనల్ పర్సన్ ఇంకెవరు, స్పిరిచువల్ పర్సన్ ఇంకెవరు లేరు అన్నట్టుగా మీడియా ముందు అతను చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలిని, తిరుమలని పదే వివాదాస్పదం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వ ప్రతిష్ట, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండల ప్రతిష్టని అతను పరంగా పెడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటప్పుడు ఇవాళ నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి అయినా, నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి అయినా, ఇంతటి మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నప్పుడు పాలక మండలి అధినేతలుగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వాళ్ళ ప్రమేయం ఏంటి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే, అంటే నైవేద్యంగా వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరుగుతుంది అన్న అంశాన్ని వారు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, ఇష్యూ సుప్రీంకోర్టు దగ్గర దృష్టికి వెళ్ళిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఆ కల్తీ నెయ్యి అంశం మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళు విచారించి అక్కడ తప్పులు జరిగాయి అని చెప్పి నిర్ధారణ చేసుకొని బోలేబాబా డైరీతో సహా, వైష్ణవి డైరీతో సహా చాలా మంది డైరీ యజమానులను అరెస్టులు చేశారు.
మరి డైరీ యజమానిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి టెండర్ కట్టబెట్టడానికి టెండర్ నిబంధనలు సడలించిన నాటి పాలక మండలిని, నాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వాళ్ళు ఎందుకని విచారణ చేయట్లా? రైట్. నేను ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను. ఈ అంశం కూడా, ఈ కేసులో కూడా డైరీ యజమానులు మాత్రమే కాదు, నాడు పాలక మండలి చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా బాధ్యులే అని చెప్పని వాళ్ళని కూడా విచారించాలి అని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయమని చెప్పని నేను అడిగాను తనని. ఓకే. తను కూడా సీరియస్గా ఆలోచిస్తామన్నా దీని మీద డెఫినెట్గా వాళ్ళ మీద కూడా ప్రోబ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 100% మనం గతంలో వింటూ ఉంటాం, శివుడు సొమ్ము శిఖరం దాటదు అంటారు. అంటే శ్రీశైలంలో శ్రీశైల దేవస్థానం నుంచి మనం దిగువ దూరణాలకు వచ్చేటప్పుడు శిఖర దర్శనం అని చెప్పని ఒక టెంపుల్ ఉంటుంది. అవును. శ్రీశైలంలో ఎవరైనా శివుడికి సంబంధించిన ఏదైనా ఒక సొమ్ము కొట్టేస్తే ఆ శిఖరం దాటెళ్లే లోపుగానే పట్టుబడతారు వాళ్ళు అని చెప్పని చలామణి అవుతుంది. అంటే ఒక నానుడి చలామణిలో ఉంది. అదేవిధంగా ఇవాళ కోట్లాది మంది భక్తులు తమ భక్తి ప్రవృత్తులతో తాము శ్రీవారికి చెల్లించుకున్న కానుకల్ని ఎవరో కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పట్టుబడిన దొంగ నుంచి దొంగ సొమ్ము పంపిణీలో పంచుకొని తిని ఇవాళ దొంగలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దొంగతనం చేసిన వాడిది ఎంత తప్పో ఈ దొంగలకి బొవ్వబెట్టే ఇటువంటి పాలక మండలి పెద్దలైనా ఎగ్జిక్యూటివ్ అధికారి స్థాయి అధికారులైనా సరే వాళ్ళు ఇంకా పెద్ద నేరస్తులుగా పరిగణించి తీరాల్సిందే. కాబట్టి ప్రస్తుతం గౌరవ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అసలు సిసలు దోషులు, అసలు సిసలు శ్రీవారి ద్రోహులు చట్టం ముందు, ప్రజల ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ కావటం ఖాయం. అయితే ఒక చిన్న అంశం అండి, అప్పుడు పరిపాలనలో జరిగింది కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏమైనా అప్పుడు సీఎం వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటారా? అంటే ధర్మకర్తల మండలి స్థాయిలో తీసుకున్న నిర్ణయం మొట్టమొదట ధర్మకర్తల మండలి చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే 100% లైబుల్ అవుతారు. రైట్. ఇక దాని తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజే కనకదుర్గమ్మ ఆలయంకి వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఎలా పరిగణించాలంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు నేరం వేరు, అలాగే ఈ సమాజంలో చలామణి అయ్యే నేను అమాయకుణ్ణి, ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, నన్ను నమ్మండి, నేను చాలా స్పిరిచువాలిటీ భావాలు కలిగిన వాడిని, నేను దేవుడి మీద ఒట్టి పెడుతున్నా, మా అమ్మ మీద ఒట్టి పెడుతున్నా అని చెప్పని మనం చిన్నప్పుడు వింటుంటాం. ఏదైనా క్లాస్లో ఏదైనా ఒక రబ్బర్ పోయిందనో పెన్సిల్ పోయిందనో మాస్టర్ గారు నిలదీసినప్పుడు, మాస్టర్ నాకు అసలు తెలియదు సార్, మదర్ ప్రామిస్ సార్, గాడ్ ప్రామిస్ సార్ అంటుంటాం. అలాగే ఇవాళ రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి పాలకులుగా ఉన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతో వాళ్ళ మీద కేసులు నమోదవుతూ ఉన్నప్పుడు, విచారణ జరుగుతూ ఉన్నప్పుడు, విచారణకు సహకరించి వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం ఉన్నా కూడా అలా కాకుండా ప్రజలలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం కోసం అని చెప్పని నేను అమాయకుణ్ణి, నేను విజయవాడ కనకదుర్గమ్మ గారి ముందు ప్రమాణం చేస్తా, నేను కాణిపాకం వినాయకుల ముందు ప్రమాణం చేస్తా, ఇవి చట్టం ముందు చెల్లుబాటు కావు. ఇవాళ ప్రభుత్వము, మీడియానో, పోలీస్ డిపార్ట్మెంటో జోగి రమేష్ ఈ కల్తీ మద్యం తయారీకి కానీ అమ్మకాలకు కానీ పాల్పడ్డాడని చెప్పని ఆరోపణ చేయలే. జనార్దనే కదా ఎవరైతే ఆ కేసులో ప్రధాన అక్యూజ్డ్ ఉన్నాడో అతను చెప్తున్నాడు, అవును మమ్మల్ని పిలిచింది, మాట్లాడింది, మాకు ఆదేశాలు ఇచ్చింది, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహించమంది మా జోగి రమేష్. మాకు 3 కోట్ల రూపాయలు అతను డబ్బులు ఇస్తానన్నాడు, మా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్ని ఒడ్డునేసి మమ్మల్ని కాపాడుతానన్నాడు అని చెప్పని అతను ఇచ్చిన వాంగ్మూలం. అవును, నీకేదైనా ఇష్యూ ఉంటే, నీకేదైనా నిజాయితీ ఉంటే పోలీసులు పిలిచినప్పుడు విచారణకు సహకరించు, రైట్, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నువ్వు గతంలోనే చెప్పినట్టుగా అద్దెపల్లి జనార్దన్ రావుతో నాకు సంబంధం లేదు అని చెప్పని ఒకసారి చెప్పావు. ఇంకొక సందర్భంలో ఎస్ వాళ్ళ తాతగారు మా తాతగారు ఒకే వీధిలో ఉండేవాళ్ళు, మేము వాళ్ళు కలిసే పెరిగాం, వాళ్ళకి మాకు చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయని చెప్పని ఒక సందర్భంలో చెప్పావు. ఇంకో సందర్భంలో అతనికి నీకు అతనికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. మరి వాళ్ళు మీ ఇంటికి అతన్ని రమ్మని ఆదేశించినట్టుగా
మీ ఇంటికి అతను వచ్చినట్టుగా కూడా అతను వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. పోలీసులు వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే లోతైన సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ వెలుగులోకి తీసుకొస్తా ఉన్నప్పుడు వాటికి నిర్దిష్టమైన సమాధానం చెప్పకుండా ఇంకా ఇప్పటికి ఇతన్ని విచారణకు పిలవలా, ఇతనికి నోటీసులు ఇవ్వలేదు. విచారణకు పిలిచిన రోజు కన్సర్న్ పోలీసు అధికారులకి లేదా విచారణ అధికారికి ఐఓ అంటారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఆ ఐఓకి నీ నిర్దోషిత్వానికి సంబంధించిన నీ వాంగ్మూలం నమోదు చేయొచ్చు. అద్దేపల్లి జనార్దన్ రావు మా ఇంటికి వచ్చానంటున్నాడు, నేను అద్దేపల్లి జనార్దన్ రావు ఇంటికి వచ్చానని చెప్పని చెప్తున్న రోజులు అసలు నేను మా ఇంట్లోనే లేను, నేను మంత్రిగా నా విధుల నిర్వహణలో పలానా ప్రాంతంలో ఉన్నా, ఇదిగో అధికారిక నేను ఆ సమావేశంలో పాల్గొన్న సాక్ష్యాధారాన్ని చెప్పని నిర్ధారణ చేసి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయి. నువ్వు లాజికల్గా మాట్లాడి నీ కేసుని పరిష్కరించుకోవాల్సిన దగ్గర ఇల్లాజికల్గా నేను దేవుడి ముందు ప్రమాణ స్వీకారం చేస్తా, నేను ఒట్టు పెట్టుకుంటా అంటే ఒక పక్క అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఫోర్జరీ షేడ్యూళ్ళతోటి ఆస్తులు నీ కొడుకు చేత అమ్మించావు అని చెప్పని నిర్ధారణ అయింది. నీ కొడుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మీతో అంటగాగిన పాపానికి ఒక సబ్ రిజిస్ట్రారు, ఒక విఆర్ఓ, ఒక ఆర్ఐ వాళ్ళు సస్పెండ్ అయ్యారు, సర్వేయర్తో కూడా సస్పెండ్ అయ్యారు, వాళ్ళు కూడా కేసులో అక్యూజ్డ్ అయ్యారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా నేను అమాయకుడిని ఆణిముచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కావాల్సిన వేదిక న్యాయస్థానం. నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అధికారులు నిన్ను ఏకపక్షంగా నిన్ను అరెస్ట్ చేయలే. ఇంకా నువ్వు ఇవాళ ఫ్రీగా సంచరించగలుగుతా ఉన్నావు, మీడియా ఛానల్స్కి వెళ్ళి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు, నా నిర్దోషిత్వం ఇది అని చెప్పని వివరణ ఇచ్చుకునే ప్రాసెస్లోనే ఉన్నావు. మరి ఎవరు కంపెల్ చేశారని చెప్పని ఈ రోజు నువ్వు ఆలయానికి వెళ్ళావు. జనార్దన్ రావు విచారణలో పదే పదే నీ పేరు తీసుకొస్తున్నాడు కాబట్టి ఉలికిపాటు నీలో మొదలైంది. మరి కలిసి పెరిగిన జనార్దన్ రావుకి నీకున్న వైరుధ్యాలు ఏంటి? ఈ మద్యం వ్యవహారం నీ పాలనా హయాంలోనే, మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరిగింది అని చెప్పని వాళ్ళ సాక్ష్యాధారాలు కన్సర్న్ డిపార్ట్మెంట్లు కలెక్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఆ రోజున పాలకులుగా ఉన్న మీరెందుకు ఉదాసీనత ప్రదర్శించారు? వీటికి స్పష్టమైన అథెంటికేటెడ్ సమాచారం విచారణాధికారులకు ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. వాటిని ఎదుర్కోకుండా ఈ విధంగా అమ్మతోడు, అయ్యతోడు, దేవుడితోడు అని అంటే అవేమీ చెల్లుబాటు కావు. ఖచ్చితంగా మీరు కనకదుర్గమ్మ తల్లి ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఇక్కడ ఇటువంటి ప్రమాణ స్వీకారం ఇంకొక అంశం గుర్తు చేస్తాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కల్తీ నెయ్యి అంశం, తిరుమల శ్రీవారి ప్రసాదాలను వినియోగించే కల్తీ నెయ్యి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నాడు బోర్డు చైర్మన్గా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి కూడా నేను ఒంటి మీద అంటే నా తడి బట్టలతోటి తిరుమల శ్రీవారి అఖిలాండం దగ్గర దీపం ఆర్పి ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. తడి బట్టలతో వచ్చాడు, ఆ దీపం ఆర్పి ప్రమాణం చేస్తున్నట్టుగా ఒక ప్రహసనం సృష్టించావు అక్కడ. కానీ వాస్తవంగా విచారణలో నీ ముందున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ చేయండి అని చెప్పని ఇరువురు సిబిఐ అధికారులు, ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి ఒకరితోటి విచారణ జరిపిస్తే అక్కడ 319 రూపాయల 80 పైసలకు కొన్న సబ్స్టాండర్డ్ నెయ్యి భాగవతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులందరిని అరెస్ట్ చేశారు కదా. వాళ్ళందరూ సుదీర్ఘకాలం జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు కదా ఇవాళ. అంటే అక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ అక్రమాలు నీ పాలనా హయాంలోనే చోటు చేసుకున్నాయని చెప్పి నిర్ధారణ అయింది కదా. మరి తడి బట్టలతో దీపం ఆర్పి నువ్వు చేసిన ప్రమాణం, ఇంటిగ్రిటీ, దాని శాంటిటీ ఏమైంది? అంటే 100కి 100 పాళ్ళు నీ దొంగతనం ఆ శ్రీవారే బయటపెట్టినట్టుగా నిర్ధారణ అయింది వాళ్ళ. కాబట్టి ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో జోగి రమేష్ ప్రమాణం చేసిన, లేదు బోమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి సన్నిధానం ముందున్న అఖిలాండం దగ్గర ప్రమాణం చేసిన, అంతిమంగా న్యాయస్థానాల్లో అక్కడున్న సాక్ష్యాధారాల ప్రాతిపదికగా విచారణ జరుగుతుంది తప్ప ఈ ఎమోషన్స్, సెంటిమెంట్లు, ఈ ప్రమాణాలు నిజాయితీని నిరూపణ చేయలేవు. ప్రజలలో తాను ఒక చర్చనీయాంశంగా చేయడానికి, రాజకీయంగా అమాయకత్వం నటించడానికి, తాత్కాలికంగా నీ నిర్దోషత్వం గురించి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి, విచారణ చేస్తున్న అధికారులని కొంచెం ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకోవడానికి
ఇవి ఒక స్ట్రాటజీగా పనికొస్తాయి తప్ప చట్టం ముందు ఇవి చెల్లుబాటు కావనేది వాస్తవం.